అంటే ఆల్మోస్ట్ 36 ఇంటూ యావరేజ్ గా 100 స్టూడెంట్స్ 150 స్టూడెంట్స్ తీసుకున్నా 3500+ స్టూడెంట్స్ కి టీచింగ్ చేశారు. అండ్ స్కూల్ లో స్టార్ట్ అయింది చదవడం 5 years ఏజ్. గవర్నమెంట్ స్కూల్ మా ఏం కూర్చున్నారు, మా డాడీ కూడా సేమ్ అలాగే కూర్చున్నారు. సో చాలా మంది గవర్నమెంట్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మాకు ఫెసిలిటీస్ లేవు, మేమేం చేస్తాం, ఇంటర్ తర్వాత డిప్లొమా చేసేసి ఏదో ఒక చిన్న పని చేసుకుందాం అనుకుంటారు. కానీ మా డాడీ కూడా అలా అనుకుంటే ఇక్కడ ఉండేవారు కాదు. సో మీకు అందరికి ఏం చెప్తున్నారు, 10th క్లాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమై ఇప్పుడు నేను ఉస్మానియాలో స్టూడెంట్ గా ఉంటున్నాను. మా దాంట్లో ఉండే 256 లో 10 to 12 సీట్స్ అందరూ మిడిల్ క్లాస్ నుంచి గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు కూడా గట్టిగా ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. సో నేను మా అన్నయ్య ఇంకో అన్న కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళినాడు. సో సక్సెస్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అన్న ఉన్నాడా, అన్నకి మంత్కి అప్రాక్సిమేట్లీ 15 lakhs వస్తుంది. మా అన్నకి 6 lakhs వస్తుంది. నేను స్టూడెంట్. సో మా డాడీ పెంచిన పెంపకం అది. నేను వేసుకున్న షర్ట్, నేను వాడే ఫోన్, నేను వేసుకున్న షూస్, నా ప్యాంట్ ప్రతి ఒక్క రూపాయి మీద మా డాడీ పేరు. సో మీరు కూడా మీరు ఆలోచించండి. మీ డాడీ ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ బయటకు వెళ్తారు, వచ్చి అడుగుతారు మీ బాబు ఏం చేస్తున్నాడు అంటే చిన్న చోట కాకుండా మీ డాడీ వచ్చి మా బాబు కూడా 1 లక్ష సంపాదిస్తున్నాడు, ఇంటికి 20,000 పంపిస్తున్నాడు, మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడు అంటే ఆ రెస్పెక్ట్ మీకు వేరే ఉంటుంది. ఇంకోటి మీకు పిల్లలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మీరు కూడా ట్యూబ్ చేసుకొని తిరగదాం అనుకుంటారు, ఐఫోన్ కొందాం అనుకుంటారు. మీరు కొనాలంటే ఇప్పుడు మంచిగా చదువుకోండి, దాని తర్వాత మంచిగా జాబ్ చేయండి, అంత వస్తుంది. థ్యాంక్ యూ.